డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ను ప్రధాని పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటీవల పవన్ ముక్కుకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం పవన్ కోలుకుంటున్నారు. ఇప్పటికే పవన్ ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు ప్రధాని. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, చెప్పండి. యమున ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం ఉన్నారు. ఆయన పరామర్శిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకొని కూడా పవన్ కళ్యాణ్ తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పరామర్శించారు. ఈ క్రమంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినటువంటి మోడీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన నివాసంలో ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. దాదాపు 10 నిమిషాలు అవుతుంది. ఇరువురి మధ్య భేటీ కొనసాగుతుంది. ఇంకో 5 నిమిషాల పాటు మోడీ పవన్ కళ్యాణ్ నివాసంలో ఉంటారు. తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. ప్రధానంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ నివాసానికి మోడీ రావడం మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ ఉంది. అదే పొత్తులో ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్కు బీజేపీ పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇస్తుంది. నరేంద్ర మోడీ కూడా ప్రియారిటీ ఇస్తున్నారు. ప్రధానంగా చూసినట్టే గతంలో ఏపీ పర్యటనకు మోడీ వెళ్ళిన క్రమంలోనూ చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మోడీ చాలా దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ రకంగా పవన్ కళ్యాణ్కు మోడీ ప్రియారిటీ ఇస్తున్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే శస్త్రచికిత్స చేయించుకుని నివాసం ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు మోడీ పరామర్శిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికీ ఏపీలో ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ ప్రస్తుతం వారి ఇరువురి మధ్య భేటీ కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అంశాలు కావచ్చు, ఏపీకి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దానిపైన పవన్ కళ్యాణ్తో అటు మోడీ చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే వరుస ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. తాజాగా జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం కావచ్చు, అదేవిధంగా పుదుచ్చేరిలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరోవైపు బెంగాల్లో మొదటిసారిగా కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ తెలంగాణలో పాగవేయాలని కూడా బీజేపీ పార్టీ భావిస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ బీజేపీ గెలవాలంటే ఖచ్చితంగా పొత్తుతో వెళ్లాల్సిన అవసరం బీజేపీకి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఏ రకంగా అయితే జత కట్టారో అదేవిధంగా తెలంగాణలో కూడా టీడీపీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన ఈ 3 పార్టీలు కలిసి కూడా తెలంగాణలో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా బీజేపీ నాయకత్వం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఆ రకమైన చర్చ కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా మోడీ మధ్య జరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంటే సెటిలర్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్కి సినిమా పరంగా ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, చాలామంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పొత్తుతో కలిసి ఇక్కడ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ సాధించవచ్చు అని కూడా ప్రధాని మోడీ భావిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే మోడీ ఈరోజు అంటే ఈ మోడీ ఏ పర్యటనకి ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని ఎవరిని కూడా ఆయన స్వయంగా నివాసాలకు వెళ్ళి కలవలేదు. కానీ మొదటిసారిగా ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు. ఈ రకంగా కలుస్తున్నారంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తాము ఎంత ప్రియారిటీ ఇస్తున్నాము అనేటువంటి సంకేతాలను మోడీ ఇవ్వదలుచుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నివాసానికి ఈరోజు మోడీ వచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నివాసానికి కూడా వెళ్ళబోతున్నారు. ఈ మొత్తం ఈ సినారియో చూస్తే మాత్రం వచ్చే ఎన్నికల కోసమే మోడీ ఈ రకంగా ఆ నివాసాల్లో వెళ్ళి పరామర్శలు చేస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాసేపట్లోనే ఆయన పవన్ కళ్యాణ్ నివాసం నుంచి ఇక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి బయలుదేరి అక్కడ ఒక అర్ధగంట పాటు అల్పాహార విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి మళ్ళీ పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి బీజేపీ భారీ బహిరంగ సభకు కూడా వెళ్తారు. అక్కడ అడ్రస్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతం భేటీ ముగిసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే సెక్యూరిటీ కూడా అలర్ట్ అవుతున్నారు. కాబట్టి మరి కాసేపట్లో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నివాసం నుంచి కూడా చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్ళబోతున్నారు. యమున. రైట్, థ్యాంక్ యూ చందు.